నమస్తే గురుగారు. సూర్యోస్మిమ. మనము ఇప్పుడు హిందూ ధర్మంలో కానివ్వండి, మోస్ట్లీ ఇన్ ఏన్షియంట్ డేస్ నుంచి కూడా ఆడవారి విషయంలో అలంకరణ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది. బట్ ఆడవారు అంటే ఇలా నిండుగా ఉండాలి అనే ఒక ముద్ర పడిపోయి ఉంది. ఎందుకు ఓన్లీ ఆడవారే? అంటే పూర్వం రోజుల్లో మీరు యాన్సెంట్ డేస్లో చూస్తే రాజులు కిరీటాలు, విపరీతమైనటువంటి అలంకారం, అది భారతీయులకే చెందింది. అందులో స్త్రీ పురుష భేదాలు ఏమీ లేవు. ఇది కావాలని విభజన, అంటే విభజించు పాలించు అనే దానిలో తీసుకొచ్చి కులరహితమైనటువంటి సామ్రాజ్యం కోసం బ్రిటిషర్స్ మనలో మనకి చిచ్చులు పెట్టారు తప్ప ఇది అసలు యాన్సెంట్ డేస్లో ఇది లేదు. మీకు ఒక విషయం తెలుసా? ఒక నాయి బ్రాహ్మణుడు, బార్బర్, ఒక ప్లాస్టిక్ సర్జన్ కేవలం నాయి బ్రాహ్మణులు చేసేవారు పూర్వం రోజుల్లో. ఒక మంగలివాడు, నాయి బ్రాహ్మణుడు, ప్లాస్టిక్ సర్జను, అంటే ఎవరికి ఏది జరిగినా ముక్కు తెగబడిపోయింది దాన్ని కుట్టి మళ్ళీ అతికేవాడు ఒక నాయి బ్రాహ్మణుడు, మంగలి. నమ్ముతారా? కులాల పట్టింపు, స్త్రీ పురుష భేదాలు పట్టింపులు ఉన్నాయంటే ఆ రోజుల్లో వాళ్ళు మరి లోయెస్ట్గా ఉండేవాళ్ళే కదా, అగ్రకుణాలు అయితే కాదు కదా. ప్రొఫెసర్స్ వాళ్ళే ఉండేవారు కాలేజెస్లో. ఈ విద్యను నేర్పించేవాళ్ళు నాయి బ్రాహ్మణులు. ఎందుకంటే 24 గంటలు వాళ్ళ చేతిలో కత్తి ఉంటుంది. అందుకని వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్స్. అప్పుడు మనం యాన్సెంట్ డేస్లో స్త్రీలకి అలంకారం ఉండేది, కేవలం అది స్త్రీలకే ఎందుకు అలా పెట్టారు అంటే అది రాను రాను ఎందుకు ఆడవారి దగ్గరే ఆగిపోయింది అని. ఇప్పుడు నాకు అలంకారం అంటే ఇష్టం, మార్నింగ్ పెట్టుకున్నాను, ఎక్కడ ఆగిపోయింది? నీకు ఇష్టం లేదు, నీకు ఏదో లైట్గా ముక్కు పెట్టుకోవాల్సిన చిన్న బొట్టు పెట్టుకోవడం ఇష్టం. కానీ అంటే బొట్టు అనేది ఎందుకు స్త్రీ అలంకారంగా పెట్టుకుంటుందంటే అక్కడ అద్భుతమైనటువంటి ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఈ శక్తిని జాగృతపరచడం కోసం నీ భావాలు, అంటే నీ కళ్ళు ఎలా ఉన్నాయి, నిన్ను చూడకుండా ఆ బొట్టు మీదకి మరల్చడం కోసం ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఉంది నీ ఫేస్లో. నీ బొట్టు కన్నా నీ పెదాలకు ఉన్నటువంటి ఎర్రటి ఆ లిప్స్టిక్ ఆకర్షిస్తుంది. అది లేదనుకో నేను ఏం చూడాలి? అందుకని పెద్ద బొట్టు పెట్టేవారు, ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్. కళ్ళకి కాటుక పెట్టేవారు, కళ్ళు పెద్దగా కనిపిస్తాయి, అంటే చిన్న కళ్ళు అయినా కాటుక పెడితే పెద్దగా కనిపిస్తే భయంకరంగా ఉంటుంది. అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్. అలంకారం అనేది నీ ఆహార్యం, నువ్వు ఎలా అలంకరించుకున్నావో దానికి తగ్గట్టుగా నిన్ను ఎదుటి వ్యక్తి చూడడం కోసం తప్ప నువ్వు స్త్రీవి, నువ్వు అలంకారం ఇలాగే ఉండాలని ఎక్కడ రుద్దల. అవి నీకు రక్షణ కవచాలు. నువ్వు ధరించేవన్నీ కూడా నీకు రక్షణ కవచాలు. అంటే ఇప్పుడు దొంగతనాలు చేస్తున్నారు, మెడలో చైన్ వేసుకుంటూ దుబ్బకి వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ వేరు. అంటే నువ్వు బలహీనురాలు కాబట్టి నీ దగ్గరికి రావడానికి, అంటే నువ్వు బండి మీద వెళ్తూ మెడలో లాగితే అది తెగిపోయేంత తేలిగ్గా ఉంటుంది, అది లాగితే పడిపోయేంత బలహీనంగా నువ్వు ఉంటున్నావు. అదే నువ్వు కొంచెం స్ట్రాంగ్గా నిలబడి ఉన్నావు, లాగినోడు వెనక్కి పడ్డాడు, ఎవరన్నా ట్రై చేస్తాడు? మన భారతదేశంలో స్త్రీలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అన్నప్పుడు ఎవడైనా దగ్గర రావడానికి ట్రై చేస్తాడా? పూర్వం అలా ఉండేవారు. పూర్వం యుద్ధాల్లో స్త్రీలు ఎక్కువ ఉండేవారు. వాళ్ళు ఆ కవచాలు వేసుకుని, అందుకనే కదా మనకు ఉన్న పేర్లు, రాణి రుద్రమదేవి. ఇది స్త్రీ మీద ఉన్నటువంటి గౌరవం, రెస్పెక్ట్ తప్ప ఆగిపోయిందంటే అక్కడ ఆగలేదు. మనకున్నవి రెండే, స్త్రీ పురుష. ఇప్పుడు అనుకోకుండా మధ్యలో ఏది ఇంకొక బ్యాచ్ ఏర్పడింది, అది వేరే విషయం. కానీ ఇది అక్కడితో ఏమీ ఆగిపోదు. కావాలంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ దాని మీద ఎక్కువ మక్కువ చూపించట్లేదు. పూర్వం అంటే చెవికి ఏం పెట్టుకున్నాం, ముక్కుకి ఏం పెట్టుకున్నాం, చేతికి గాజులు ఏం వేసుకున్నాం, ఇవన్నీ ఆలోచించేవారు. మీకేమో అలాంటి ఫ్యాషన్ లేదు. ఇప్పుడు కూడా మగవారు ఏమున్నా ఏం లేకపోయినా క్వశ్చన్ అనేది రాదు. లేదు, ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి బొట్టు లేకున్నా, కమ్మలు లేకున్నా, చైన్ లేకున్నా, నువ్వు ఇది వేసుకోలేవు, ఇది ఎందుకు అనే ఒక క్వశ్చన్ ఇప్పటికీ కూడా రేజ్ అవుతూ ఉంది. అది ఎందుకు? ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నానమ్మా, విభూతి పెట్టుకున్నాను, ఒక ఆకారం నన్ను చూసావు, నేను 2-3 సార్లు వచ్చిన తర్వాత ఇవి లేవు, నువ్వు వెంటనే ఏమంటావు? ఏం గురుగారు బొట్టు పెట్టుకోలేదు, ఏంటి మీ ఉంగరాలు ఉండే, అంటే ఏమన్నా అనారోగ్యం వచ్చి ఇవి ఏమన్నా తాకట్లు పెట్టేశారా? ఒక క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్, అది తప్ప. అంటే స్త్రీ వాటిలో అందంగా ఉంటుంది, వాటిలో దైవత్వం ఉంటుంది, అంతే కదా. వాటిలో ఒక రకమైనటువంటి రెస్పెక్ట్, అవి మీకుంటే బాగుంటుంది. నువ్వు బొట్టు పెట్టుకుంటే బాగుంటావు. బొట్టు తీస్తే స్త్రీని ఎలా చూస్తారో, బొట్టు తీసేస్తే అంటే ఆ సుమంగళత్వం అంటాం, అంటే మంగళకరం. ఆ బొట్టు పెట్టుకున్నటువంటి నుదుటితో దర్శనమిస్తే
నవ్వుతూ ఉంటుంది ఆ స్త్రీ. అదే బొట్టు లేదు, ముసుగేసుకుంది, తెల్ల చీర కట్టుకుంది. సింబాలిజం ఏంటి అంటే తన జీవితంలో ఒక తోడు లేడు, ఆవిడ జీవితాన్ని కోల్పోలే, తనకు ఉన్నటువంటి ఒక పార్ట్నర్ వెళ్ళిపోయాడు అని ఒక సింబాలిజం. మళ్ళీ ఇంకో పార్ట్నర్ రావడానికి అవకాశం కూడా ఉందిగా. ఉంది. ఓకే.